ఇవాళైతే నేను టమాటా, కొబ్బరి, పుదీనా పచ్చడి అయితే నూరుతున్నానండి. నాకేంటంటే ఎప్పుడు ఏ కామెంటు రాదు. లైకులు కూడా రావట్లేదు. అందుకే వీడియోలు పెట్టాలన్న ఆలోచన, ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. దయచేసి కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి. ఇవాళైతే పుదీనా, కొబ్బరి పచ్చడి, టమాటాలు వేసి నూరుకుంటే సూపర్‌గా ఉందండి. నిజంగా నాతో పాటు పనిచేసే ఆవిడ చెప్పింది. అవైతే ఒకసారి నూరుకొచ్చింది. చాలా టేస్ట్‌గా అనిపించింది. నేను రెసిపీ ఎలాగో కనుక్కొనైతే పెట్టాను. మీకు కూడా నచ్చితే మాత్రం కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. నిజంగా దేవుడికి కొట్టిన కొబ్బరికాయ గానీ, ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలు మాత్రం వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి, కొబ్బరి లవుజులు ఇలాంటివి చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండిద్ది. నిన్న విజయవాడ వెళ్తే ఇక అక్కడ కొట్టిన కొబ్బరికాయ అయితే ఉంది. ఇక అందుకని చెప్పేసి ఇవాళైతే ట్రై చేస్తున్నాను. ముందుగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా మొత్తం ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకొని ఆయిల్‌లో అయితే వేయించుకున్నాను. తర్వాత విడిగా కొబ్బరి ముక్కలు కోసుకొని కొబ్బరి వేరేగా ఆయిల్‌లో వేయించుకున్నాను. వేయించుకోవడం వల్ల ఏమొస్తుందంటే కొంచెం మనకి 2 డేస్ అనేది ఉండిద్ది కొబ్బరి వేయించుకోవడం వల్ల. లేకపోతే సాయంత్రానికి కొంచెం స్మెల్ వచ్చేసిద్ది, సద్దివాసన వచ్చేసిద్ది. కాబట్టి కంపల్సరీగా వేయించుకోండి. టేస్ట్ కూడా సూపర్‌గా వచ్చిద్ది. తర్వాత మిక్సీ జార్‌లోకి చున్నులపాయలు, జీలకర్ర వేసుకోవాలి గానీ నా దగ్గర జీలకర్ర అయితే లేదు. ఇక అందుకని చున్నులపాయలు, కొబ్బరి వేసుకొని ముందుగా అయితే ఒక రౌండ్ మిక్సీ అయితే పట్టేసాను. తర్వాత వేయించుకున్న తర్వాత ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా అయితే ఏదైతే ఉందో అది దీంట్లో కొంచెం కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకున్నాను. తర్వాత తాలింపులో అయితే పెట్టేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ హీటెక్కిన తర్వాత చున్నులపాయ రెబ్బలు చితక్కొట్టకుండా వేసుకోండి. అవి నములుతూ ఉంటే పంటి కింద తగిలి భలే టేస్ట్ వచ్చిద్ది. తర్వాత ఎండుమిరకాయలు కూడా అన్నంలో పిండుకొని తింటే సూపర్‌గా అనిపించిద్ది. ఇక తాలింపులు వేసుకొని బాగా ఏగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చడంతా వేసుకొని కొంచెం ఎంచుకుంటే సూపర్ టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందండి. నిజంగా అన్నంలో కలుపుకొని తింటుంటే వేడి వేడి అన్నంలో తింటే మాత్రం చాలా చాలా బాగుంది. అసలు మేము చెప్పక్కర్లేదు. ఇది టిఫిన్‌లోకి కూడా చాలా బాగుంది నిజంగా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి. నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే పెట్టాలని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఇది మా వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.